125 సెగ్మెంట్లో మార్కెట్లో చాలా స్కూటీస్ ఉన్నప్పటికీ హోండా యాక్టివా 125కి సెపరేట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే హోండా యాక్టివా 120 యొక్క రిలయబిలిటీ కానీ, మెయింటెనెన్స్ పరంగా కానీ, సర్వీస్ పరంగా కానీ, దీంట్లో ప్రొవైడ్ చేసిన ఇంజిన్ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, ఫ్యామిలీ కంఫర్ట్ పరంగా కానీ, హోండా సర్వీస్ పరంగా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీగా మనకి హోండా యాక్టివా 120 అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పొచ్చు. సో హోండా యాక్టివాలో మనకి ఎవ్రీ ఇయర్ మనకి 3G, 4G, 5G, 6G అని చెప్పేసి అప్డేట్ చేస్తూ మనకి ఎవ్రీ ఇయర్ మనకి స్కూటీని అయితే లాంచ్ చేస్తున్నారు. 2025లో కూడా హోండా యాక్టివా 7G అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఏంటంటే హోండా 6Gలో మనకి కొన్ని అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి ఈ స్కూటీని అయితే లాంచ్ అయితే చేశారు. దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే దీంట్లో మనకి ఎన్ని వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో క్లాస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో రెండు వేరియంట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి డీలక్స్ వేరియంట్ అండ్ ఇంకొకటి స్మార్ట్ ఎక్స్ వేరియంట్. సో రెండింటి యొక్క డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి సేమ్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేసినప్పటికీ స్మార్ట్ ఎక్స్ వేరియంట్లో మనకి కీలెస్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి కీ అయితే ఉండదు, ఒక ఫ్యాబ్ కీ అయితే ఉంటుంది. సో దాని ద్వారా మనం ఈ స్కూటీని అయితే ఆపరేట్ చేయొచ్చు. సో ఫర్దర్గా మిగిలిన డీటెయిల్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి 6 కలర్స్లో మనకి ఈ స్కూటీ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కలర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన ఫేవరెట్ కలర్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి హోండా యూనికార్న్ లో కానీ, SP160 లో కానీ, SP125 లో కానీ ఏవైతే మిర్రర్స్ ప్రొవైడ్ చేశారో సేమ్ మిర్రర్స్ మనకి దీంట్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైట్ అండ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైట్ అండ్ డిపార్ట్మెంట్ లో హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా స్ప్లింట్ LED హెడ్ లైట్ సెటప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే హెడ్ లైట్ చుట్టూ మనకి కొన్ని క్రోమ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయితే చేశారు. సో ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేశారనమాట, కొంచెం బెటర్ లుక్ అయితే ఉండడం కోసం. అలాగే నెక్స్ట్ కింద కానీ చూసుకుంటే రెండు పొజిషన్ లైట్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్ గా మనకి LED తోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. పొజిషన్ లైట్స్ పైన కానీ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి కనిపిస్తున్నాయి. టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా బల్బ్ తోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా కంప్లీట్ గా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా LED తీసుకొచ్చింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో వీటిని కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే మడ్ గార్డ్ అనేది కంప్లీట్ గా మెటల్ తో మనకి ఆఫర్ చేస్తున్నారు. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మడ్ గార్డ్ కి రెండు సైడ్ లో మనకి రెండు రిఫ్లెక్టర్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి కంప్లీట్ గా C టైర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 190 mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి నిస్సన్ క్యాలిపర్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 124cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది OBD 2B నార్మ్స్ కి అయితే అప్డేట్ చేయబడిన ఇంజిన్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి ESP టెక్నాలజీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కానీ అలాగే సైలెంట్ స్టార్ట్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 8.42 PS పవర్ ని 6500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 10.5 Nm టార్క్ ని 5000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక రైడ్ అయితే ప్లాన్ చేద్దాం అవుట్డోర్ లో. సో అవుట్డోర్ లో రైడ్ చేసినప్పుడు ఈ స్కూటీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, సస్పెన్షన్ ఏ విధంగా ఉంది, అలాగే బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఒక రైడ్ రివ్యూ అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 3-step అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా ఒక 3 steps అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి బెల్ట్ డ్రైవ్ తో రావడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ తో మనకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఎటువంటి గేర్స్ అయితే ఉండవు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 90/100 10 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి CA టైర్స్ తో రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి CBS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఈ CBS ద్వారా ఏంటంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ అయితే ఉండాలి. 162 mm ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేదంటే గుంతలో రైడ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే దీని యొక్క కెర్బ్ వెయిట్ కూడా 107 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. 107 kgs అంటే కొంచెం లైట్ వెయిట్ అని చెప్పొచ్చు.
అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది, అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ గా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో అయితే ఉండేది, బట్ ఈసారి కంప్లీట్ గా చూసుకుంటే బ్రౌన్ కలర్ తో మనకి రావడం జరుగుతుంది. సో మిగిలిన రిమైనింగ్ కలర్స్ లో కూడా మనకి సీట్ అనేది కంప్లీట్ గా బ్రౌన్ కలర్ లోనే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సీట్ యొక్క క్వశ్చనింగ్ లో కానీ కంఫర్ట్ లో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఈసారి లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే చాలా స్మూత్ అయితే ఉంది. అలాగే కంఫర్ట్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ బార్స్ అనేవి కంప్లీట్ గా క్లోజ్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ లో రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క నీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే నీ స్పేస్ కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా చాలా స్పేసియస్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫోటోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఎల్ఈడి తీసుకొచ్చుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో దీన్ని కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. కొన్ని క్రోమ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేశారు, కొంచెం లుక్ అనేది ఎన్హాన్స్ చేయడానికి మనకి కొన్ని క్రోమ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేశారు. సో చూడడానికి కొంచెం హెడ్ షేప్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 18 లీటర్స్ బూట్ స్పేస్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అనేది మనం ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ కెపాసిటీ మనకి 5.3 లీటర్స్ గా మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్యాప్ అనేది కంప్లీట్ గా మనకి ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఓపెన్ అవుతుంది కాబట్టి మనం పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, మరి దిగిన తర్వాత మళ్ళీ మనం చేతితో పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలా కాకుండా మనకి క్యాప్ అనేది దానికి అటాచ్ అయ్యి ఉండేలా మనకు ఇస్తే మనకి బాగుండి చెప్పేసి నాకు అనిపించింది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఇది మనకి ఇటువంటి క్యాపబిలిటీస్ తో మనకి రావడం జరుగుతుంది. అంటే మీరు 20% ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ తో మనం ఇదైతే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మరి ఒక 45 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ స్కూటీని తీసుకోవచ్చు. సో చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ఈ స్కూటీ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి సో మీ స్కూటీ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా క్యారీ హుక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 2 క్యారీ హుక్స్ అయితే ఉంటాయి. ఒకటి సీట్ కింద అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఫ్రంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి అప్ టు మనకి ఒక 3 to 5 kgs వరకు వెయిట్ అయితే క్యారీ చేస్తుంది కాబట్టి మనకి ఏదైనా చిన్న ఉంటే కనుక సో దీని ద్వారా మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కన్నా చూసుకుంటే సింగిల్ గ్లో బాక్స్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉన్న ఏదైనా గ్యాడ్జెట్స్ ఉంటే కనుక మనం సింపుల్ గా దీంట్లో అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టైప్ సి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మనం సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ప్రీవియస్ గా ఏదైతే కీ ఉందో సేమ్ కీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. షట్టర్ లాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, హ్యాండ్ లాక్ కానీ, అలాగే ఫ్యూల్ లాక్ కానీ, సీట్ లాక్ కానీ, అలాగే ఇగ్నిషన్ లాక్ కానీ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హై బీమ్ లో బీమ్ తో పాటు ఫాస్ట్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ కింద కానీ చూసుకుంటే ఒక జాయ్ స్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉంది, అలాగే కింద కనుక చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఆటో స్టాప్, ఆటో ఆన్ సంబంధించిన బటన్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లోనే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఇంటిగ్రేట్ అయితే చేశారు. ఆటో స్టాప్, ఆటో ఆన్ అంటే మనం ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా వేరే ఎక్కడైనా ఇగ్నిషన్ అనేది ఆపకుండా ఒక 10 to 15 seconds స్కూటీ అనేది ఆపినట్టయితే కనుక ఆటోమేటిక్ గా 15 seconds తర్వాత ఇగ్నిషన్ అనేది ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి ఇగ్నిషన్ అనేది ఆన్ అవడం జరుగుతుంది. దీని ద్వారా మనం ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ ని మనం మైలేజ్ గా కన్వర్ట్ చేసుకుని మనం ఎక్కువ మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఒక మేజర్ బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనం SP125 లో కన్సోల్ చూసామో సేమ్ కన్సోల్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. దీంట్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది. అలాగే ఇంకా మనకి దీంట్లో యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు. అలాగే డిస్టెన్స్ టీ ఎంటీ ఇండికేటర్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్ సింక్ అని చెప్పేసి మనకి ఒక యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్ లో. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దీన్ని కనెక్ట్ చేసుకుంటే కనుక మనకు వచ్చే కాల్స్ కానీ, SMS కానీ, నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి డీలక్స్ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది 95,389 రూపాయలకి అయితే ఉంది. అలాగే స్మార్ట్ ఎక్స్ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది 98,000 రూపాయలు అయితే ఉంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే డీలక్స్ వేరియంట్ అనేది అప్రాక్సిమేట్లీ మీకు ఒక 1,25,000 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. అలాగే స్మార్ట్ ఎక్స్ వేరియంట్ అనేది 1,30,000 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. సో ప్రైస్ అనేవి అప్రాక్సిమేట్లీ చెప్పడం జరిగింది, ఎందుకంటే మీరుండే ఇయర్ ని బట్టి ప్రైస్ అనేవి వ్యారీ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన హోండా యాక్టివా 125 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. సో ఈ స్కూటీ గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో సూన్ మనం దీన్ని అవుట్డోర్ తీసుకెళ్ళి ఒక రైడ్ అయితే ప్లాన్ చేసి దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి కానీ సో ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని మనకి లైవ్ లో ఎలా వర్క్ అవుతున్నాయి కూడా మనం కంప్లీట్ అయితే మాట్లాడుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.